ఇంకొక విషయం, ముఖ్యమైన విషయం ఇది. పోనీ ముస్లింలకు ఇంత చేస్తూ ఇలాంటి దుర్మార్గపు చట్టాలు తీసుకొస్తూ వాళ్ళ కోసం, ముస్లింల కోసం ఏమన్నా చేసిందా, సామాన్య ముస్లింలకు ఏమన్నా చేసిందా కాంగ్రెస్ పార్టీ అంటే అది లేదు. కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ముస్లింలను వాడుకుంటూ వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఇంకా అణగారిన స్థితిలోనే ఇస్లాంలో కూడా, ముస్లింలో కూడా ఇంకా పేదరికంలో మగ్గుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. బాగుపడ్డ వాళ్ళు కొందరే, కొన్ని కుటుంబాలే. సామాన్య ముస్లింలు ఇంకా ఇబ్బంది పడుతూనే ఉన్నారు, ఇంకా పేదరికంలో మగ్గుతున్నారు. కాబట్టి ముస్లింలు కూడా పార్టీ చేసిందేమీ లేదు. మొన్న అంత వక్ఫ్ చట్టాన్ని వ్యతిరేకించారు కదా, చట్ట సవరణను, మరి మాట్లాడలేదు ఎందుకు? రాహుల్ గాంధీ పారిపోయాడు అసలు చర్చ నుంచి, వచ్చి వ్యతిరేకంగా ఓటేసి వెళ్ళాడు. దీన్ని బట్టి ముస్లింలు అర్థం చేసుకోవాలి. ఆ పార్టీ తీరును ముస్లిం సోదరులు కూడా అర్థం చేసుకోవాలి. ఆ పార్టీ దుర్మార్గాన్ని, ఆ పార్టీ తీరును, ఓటు బ్యాంక్ రాజకీయాల్ని ముస్లింలు కూడా అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ దేశం అందరిది, సెక్యులర్ అని పెట్టుకున్నాము అన్ని, అంటే మతాలకు అతీతంగా అందరము కలిసి ఈ దేశంలో ఉండాలి, ఈ దేశాన్ని కాపాడుకోవాలి. కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీని, అంటే మత రాజకీయాలు చేసే పార్టీని, మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీలని ముస్లింలు కూడా నమ్మొద్దు, అర్థం చేసుకోవాలి. ఇప్పటికైనా దేశం ముఖ్యం, ఎవరికైనా సరే నేషన్ ఫస్ట్.